స్వామి సత్యప్రకాశానంద గారిని వచ్చి ఉపన్యసించాల్సిందిగా కోరుతున్నాను. సృష్టికర్త తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున క్రైస్తవ ముస్లిం సోదరులందరికీ కూడా వందనములు, శుభాభివందనములు తెలుపుతున్నాను. మిత్రులారా, మహాశైలారా, మేధావులారా, సత్యాన్వేషకులారా, ఈ మధ్యాహ్నం వేళ మనము సత్యమును పరిశోధించడానికి, సత్యమును తెలుసుకోవడానికి మన ముందుంచబడిన అంశం ఇస్లాం క్రైస్తవం వెలుగులో మొహమ్మదు ఎవరు? ఇస్లాం క్రైస్తవం వెలుగులో మొహమ్మదు ఎవరు? దీనిని ప్రారంభించడానికి గాను ముందుగా ఖురాన్ గ్రంథంలో నుండే మొదట అసలు మహమ్మద్ గారు ఎవరు అన్నదాన్ని ఈ చర్చ కొరకు నేను ప్రారంభంగా తీసుకుంటున్నాను. ఖురాన్ గ్రంథము సూరా 4వ అధ్యాయము 163వ సూరాలో అల్లా మహమ్మద్తో చెబుతూ ఉన్నారు, ఓ మహమ్మదు, నీవు కూడా ఇంతకు ముందు నేను పంపిన ప్రవక్తల వంటి వాడవే అని నీవు అర్థం చేసుకో అని తెలియజేశారు. అలాగే సూరా 6:89 నుండి 90వ వచనంలో ఆయతుల్లో ఇంతకుముందు ప్రవక్తల యొక్క సూచనలను, మార్గదర్శకత్వాన్ని నీవు అనుసరించి నడవాలి అని తెలియజేశాడు. అంతేకాదు 2వ అధ్యాయము 285వ ఆయతు 136వ ఆయతుల్లో కూడా వారి గ్రంథములపై నీవు విశ్వాసం ఉంచాలి అని తెలియజేశాడు. అలాగే సూరా 10వ అధ్యాయము 94, 95 వచనాల్లోను, 16వ అధ్యాయము 43వ వచనంలోను, 21వ అధ్యాయము 7వ వచనంలోను నీకేదైనా ఈ గ్రంథముల విషయంలో, నేనిస్తున్న ప్రత్యక్షతల విషయంలో ఏదైనా సందేహం ఉంటే నీవు వెళ్లి గ్రంథ ప్రజల దగ్గరికి వెళ్లి అడగాలి అన్నాడు. సూరా 5వ అధ్యాయము 44 నుండి 47 ఆయతుల్లో గ్రంథ ప్రజలు అనగా గ్రంథ ప్రజలు వారికి ఇంతకు ముందే నేను గ్రంథం ఇచ్చాను గనక గ్రంథ ప్రజలు సహితము వారికి అనుగ్రహించబడిన గ్రంథం ప్రకారమే వారు తీర్పు తీర్చాలి. ప్రియ సత్యాన్వేషకులారా, మిత్రులారా, గ్రంథ ప్రజలు అనగా ఖురాను ప్రకారముగా యూదులు, క్రైస్తవులు వారికి అనుగ్రహించబడిన గ్రంథం తౌరేత్, జబూర్, ఇంజీల్ అనగా అవి కలిపిన గ్రంథమే సత్యవేదమైన బైబిల్ పరిశుద్ధ గ్రంథమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క పరిశోధనతో మనము ఈ సత్యాన్వేషణకు కొనసాగుదాం. నేను అందిస్తున్న ప్రతి మాట కూడా మన ముందుంచబడిన ఇస్లామిక్ రిసోర్సెస్, ఇస్లాము గ్రంథములు అన్ని కూడా చట్టబద్ధంగా ఇస్లాము ధర్మానుసారంగా అథెంటిక్ గా గుర్తింపుగా రూపొందించబడిన గ్రంథాలు. ఖురాన్ గ్రంథము, బుఖారీ సహీ, అలాగే ఇంకా ఇతర గ్రంథాలన్నీ కూడా నేను ముందుంచడం జరిగింది. ఎందుకొరకనగా నేను చేసిన పరిశోధనలో నుండి, ఈ గ్రంథాల్లో నుండి నేను మీకు సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాను. మిత్రులారా, గ్రంథ ప్రజలు వారికి అనుగ్రహించబడిన గ్రంథం ప్రకారమే తీర్పు తీర్చాలి. కాబట్టి అల్లా అయినా మహమ్మద్ గారైనా గ్రంథ ప్రజలను ఆదేశిస్తున్నారు ఏమిటంటే, మీకున్న గ్రంథం ప్రకారం మీరు తీర్పు తీర్చండి. కనుక ఇప్పుడు ఇక్కడ మన సత్యాన్వేషణ మొదలవుతుంది. ఎలాగంటే, ఒక సత్యాన్ని స్థిరపరచడానికి దేన్ని కొలబద్దగా తీసుకోవాలి? గ్రంథమును, దేవుడు పంపిన గ్రంథమును కొలబద్దగా తీసుకోవాలి. ఏమిటా కొలబద్ద? సత్యవేదమైన బైబిల్ పరిశుద్ధ గ్రంథం. అయితే ఈ సత్యవేదమైన బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో మనం ఒక సత్యాన్ని అన్వేషించడం కోసం ప్రతిదానికి దేవుడు ఒక కొలబద్ద నియమించాడు. అలాగే మనం మొదటిగా చదువుకున్న సూరా ప్రకారం 4వ అధ్యాయము 163 ప్రకారము నీవు కూడా మునుపటి వంటి ప్రవక్తలవే అని చెప్పిన మాటకు గాను అసలు ముందు మహమ్మద్ గారు ప్రవక్తయేనా కాదా, అయితే ఎలాంటి ప్రవక్త అనేది మనము అన్వేషణ సాగిద్దాం. స్నేహితులారా, గ్రంథములు అనగా దేవుడు పంపిన గ్రంథంలో తౌరేత్ అనగా మొదటి 5 గ్రంథములు, అందులో ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 21 నుండి 22 వచనాల్లో దేవుడు చెబుతూ ఉన్నాడు, సత్య ప్రవక్త మొదటిగా యెహోవా నామమున ప్రకటించాలి, రెండవదిగా ఆయన ప్రకటించినది నెరవేర్చబడాలి అని చెప్పాడు. మొట్టమొదటిగా యెహోవా నామమున ప్రకటించాలి. దేవుని నామము మొట్టమొదటిగా ఈ నిర్గమాకాండము 3వ అధ్యాయము 14-15 వచనాల్లో మొదటిగా మోషేకు దేవుడు ప్రత్యక్షతనిస్తూ నా నామము యెహోవా అని సెలవిచ్చాడు. ఇదే నిరంతరము నా జ్ఞాపకార్థ నామము అని కూడా చెప్పాడు. అంటే ఎవరు కూడా దేవుని నామమును మార్చడానికి వీల్లేదు. దేవుని నామముననే ప్రతి వారు కూడా ప్రవచించాలి.
అది సత్య ప్రవక్త యొక్క లక్షణం. అయితే నేను చేసిన పరిశోధనలో, నేను అన్వేషించిన గ్రంథాల్లో ఎక్కడ కూడా ఖురాన్లో గాని, హదీసుల్లో గాని, సీరాలో గాని ఎక్కడ కూడా మహమ్మద్ ప్రవక్త గారు యెహోవా దేవుని నామమును ఉచ్చరించినట్టుగా, దేవుని పేరును యెహోవాగా ఉచ్చరించినట్టుగా నాకెక్కడనూ కనిపించలేదు. అలాగే ప్రవక్త ప్రవచించినది తప్పనిసరిగా అక్షరాల తూచా తప్పకుండా ఒక దినమైనను తేడా రాకుండా నెరవేర్చబడాలి. అది సత్య దేవుని ప్రవక్త యొక్క లక్షణం. కానీ మనము సూరా 30వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలను కనుక పరిశీలన చేస్తే మహమ్మద్ గారు ఒక ప్రవచనం చెప్పారు. ఏమిటా ప్రవచనం? పర్షియన్లు సిరియాను అతి కొద్ది రోజుల్లోనే వారు జయించబోతున్నారని. కొద్ది రోజుల్లో అన్న పదానికి యూసుఫ్ అలీ గారు ఇంగ్లీష్ లో చేసిన ఆ ఖురాను తర్జుమా ప్రకారముగా 3 నుండి 9 సంవత్సరాలని వ్రాయబడి ఉంది. కానీ ఆ 3 నుండి 9 సంవత్సరాల్లో కూడా పర్షియనులు సిరియాను జయించలేదు. ఆ ప్రవచనము అలాగున నెరవేరలేదని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాదు 3వ క్రైటీరియా ఏమిటంటే, దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో నిబంధన చేశాడు. ఒక కవనెంట్ ను ఏర్పాటు చేశాడు. ఆ కవనెంట్ కిందకే, ఆ నిబంధన కిందకే ప్రతి ప్రవక్త కూడా ప్రజలను నడిపించాలి. అది దేవుడు ప్రవక్తకు ఇస్తున్న పని. కానీ మహమ్మద్ గారి జీవితంలో గనక గమనిస్తే, మహమ్మద్ గారు ఎప్పుడు కూడా ఏ పేరునైతే దేవుని పేరున, యెహోవా పేరున దేవుడున్నాడో ఆ యెహోవా దగ్గరకు ప్రజలను నడిపించలేదు. నడిపించిన దాఖలాలు లేవు. అసలు నిబంధన ఏమిటో మహమ్మద్ గారికి తెలుసా? తెలిస్తే ప్రజలను ఎందుకు ఆ నిబంధన వైపు నడిపించలేదు? ఒకవేళ తెలిసిన ప్రజలను ఎందుకు తప్పుదారి పట్టించాడు, వేరే దారిలో నడిపించాడు అన్నది సత్యాన్వేషకులు ఆలోచించాలి, దానికి సమాధానం ఇవ్వాలి. 4వ క్రైటీరియా, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 10 నుండి 11 వచనాల ప్రకారము ప్రతి ప్రవక్త కూడా మెస్సియా కొరకు ఎదురు చూశాడు. మెస్సియా ఇచ్చే రక్షణ కొరకు ఎదురు చూశారు. మెస్సియా జరిగించబోయే యజ్ఞము కొరకు, మరణము కొరకు, పునరుత్థానము కొరకు ఎదురు చూశారు. అయితే మహమ్మద్ గారి జీవితంలో ఎక్కడ కూడా రక్షణ అనే పదము తన నోట పలికినట్టుగాని, రక్షణ గురించిన అర్థాన్ని ఇచ్చినట్టుగా గాని, మానవాళి కొరకు మెస్సియా చేసిన బలియాగమును గురించి ఆయన అర్థం చేసుకున్నట్టుగా గాని, మరణించి పునరుత్థానమైనట్టుగా గాని ఎక్కడ కూడా దాఖలాలు లేవు, ఎక్కడ కూడా ఆధారాలు లేవు. అలాగే 5వ క్రైటీరియా, అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 24 నుండి 26 వచనాల ప్రకారము సమూయేలు మొదలుకొని ప్రతి ప్రవక్త కూడా యేసుక్రీస్తు జరిగించబోయే బలియాగమును గురించి, మరణమును గురించి, పునరుత్థానాన్ని గురించి ప్రవచించారు. అలాగైతే ఏ ప్రవక్త, ఇంతకు ముందు ఉంచిన ప్రవక్తలందరూ కూడా అలాగూ ప్రవచిస్తే, మహమ్మద్ గారు మాత్రం ఎక్కడ కూడా యేసు బలియాగమును గురించి గాని, యేసు రక్త ప్రోక్షణ ద్వారా పాప క్షమాపణ కలిగి మానవ జాతికి విడుదలవుతుందని కానీ ప్రకటించలేదు. 6వ క్రైటీరియా, లూకా సువార్త 24వ అధ్యాయము 27 వచనము 44 నుండి 47 వచనాల్లో మోషే ప్రవక్తలందరూ కూడా నన్ను గురించి రాశారు అన్నాడు. ఏమని రాశారు నిన్ను గురించి అంటే, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో, ఇదిగో స్త్రీ సంతానముగా ఒక ఆయన పుట్టి ఆయన సాతాను యొక్క తలను చితగొడతాడు. అలాగే ఎలాగూ చితగొడతాడంటే ఆయన శిలువ మరణం ద్వారా చితగొడతాడని వ్రాయబడి ఉంది. ప్రియ స్నేహితులారా, మహమ్మద్ గారి ప్రవక్త పరిచర్యను గనక గమనిస్తే, ఆయన యేసుక్రీస్తు ఏ పని కొరకు పంపబడ్డాడో ఈ లోకంలోనికి ఆ పనియే అర్థం కాలేదు. అంతేకాదు ప్రవక్తలందరూ ఏ కాన్సెప్ట్ తో, ఏ దర్శనముతో పనిని జరిగించారో ఆ దర్శనము మహమ్మద్ గారి ప్రవక్త జీవితంలో ఇక్కడ కూడా కనిపించట్లేదు. ఒకవేళ నేను చెబుతున్న ఈ విషయాలతో సోదరులు ముష్తాక్ గారు అంగీకరించకపోతే, ప్రవక్త గారికి యెహోవా నామము తెలుసా? తెలిస్తే ఎందుకు ప్రజలకు దాన్ని వివరించలేదు? ఒకవేళ తెలిసినా నిర్లక్ష్యం చేసి దాచిపెట్టాడా? అసలు అలాంటి వ్యక్తిని, దేవుని నామమునే దాచిన వ్యక్తిని ప్రవక్తగా మనము ఎలాగూ గుర్తించగలము అన్నదాన్ని దయచేసి వివరించాల్సిందిగా మనవి చేస్తున్నాను. అలాగే మరొక ప్రశ్న, దేవుడైన యెహోవా ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా అందరూ ప్రవక్తల నోట మెస్సియా యొక్క నామమును, మెస్సియా జరిగించే పరిచర్యను, ప్రాముఖ్యంగా మరణ పునరుత్థానముల గురించి చెప్పిస్తే, మహమ్మద్ గారు మాత్రం ఎక్కడ కూడా ఆ పనిని జరిగించలేదు, ఆ సంభాషణ చేయలేదు. ఎందుకని? ఆయన సత్య ప్రవక్త అయితే ఎందుకు ఈ మర్మమును, ఇది మర్మముగా తనకుండిపోయింది, ఈ సత్యం ఎందుకు తనకు అర్థం కాలేదు? స్నేహితులారా, ప్రవక్తను గుర్తించడానికి దేవుడు పెట్టిన మరొక నియమం ఏమిటంటే, ఇర్మియా గ్రంథము, సంఖ్యాకాండము 23వ అధ్యాయము 23వ వచనములో, నా సత్య ప్రవక్తల మీద ఎలాంటి దురాత్మ శక్తుల ప్రభావము కాని, మాంత్రిక శక్తుల ప్రభావము కాని పని చేయకూడదు, పని చేయదు అని దేవుడు చెప్పాడు.
ఈ యొక్క క్రైటీరియా ప్రకారం మనం ఆలోచన చేస్తే, పరిశోధన చేస్తే, ఖురాను గ్రంథం కూడా ఈ యొక్క క్రైటీరియాతో ఏకీభవిస్తుంది. సూరా 17వ అధ్యాయము 65వ వచనము, 38వ అధ్యాయం 38వ వచనము, 15వ అధ్యాయం 39 నుండి 42 వచనాల్లో మాంత్రిక శక్తులు ప్రవక్తల మీద పనిచేయకూడదు అని తెలియజేస్తున్నాయి. అయితే మహమ్మద్ గారి జీవితంలో జరిగిందేమిటి? ఆయన బాల్యము నుండి కూడా మాంత్రిక శక్తుల చేత పీడించబడ్డాడు. అంతేకాదు, ప్రవక్త అయిన తదుపరి కూడా ఆయన మాంత్రిక శక్తుల చేత తరచూ పీడించబడుతూ వచ్చాడు. సుమారు ఒకసారి ఒక ఆత్మ తన మీదికి వచ్చిందంటే 6 నెలల నుండి 3 సంవత్సరముల వరకు ఆత్మ తన మీద కార్యం చేస్తూ ఉండేది. కనుక ఈ క్రైటీరియా ప్రకారంగా కూడా మహమ్మద్ గారు ఒక ప్రవక్తగా, ఒక క్రైస్తవ సత్యాన్వేషకునిగా అంగీకరించడానికి ముస్లిం గ్రంథాలు ఇస్తున్న ఆధార ప్రకారంగా నాకేమాత్రం కూడా ఆధారం కనబడట్లేదని మనవి చేస్తున్నాను. ప్రవక్తలంతా కూడా ఇలాగున మాంత్రిక శక్తుల మీద సంపూర్ణమైన అధికారం కలిగి ఉన్నారు. వారి మీద మాంత్రిక శక్తులు ఏమాత్రం పనిచేయలేదు. ఉదాహరణకి నిర్గమాకాండము 7వ అధ్యాయము 1 నుండి 12 వచనాల్లో మోషే ఐగుప్తు దేశపు మాంత్రిక శక్తులన్నింటినీ కూడా సంపూర్ణముగా జయించిన వాడుగా కనబడుతున్నాడు. అలాగే లూకాసు వార్త 4వ అధ్యాయము 1 నుండి 10 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు కూడా దురాత్మలను జయించాడు, సాతాను ప్రభావమును కూడా జయించాడు. తన మీద పని చేయకుండా జయించగలిగాడు. వ్యక్తుల మీద పనిచేసిన ఆయన వాటి నుండి ఆయన వారిని విడిపించగలిగాడు. ఇలాగ మోషే యేసులు కూడా ఇద్దరు కూడా ఇంకా అనేక ప్రవక్తలు దురాత్మల ప్రభావం కింద లేరు, దురాత్మల ప్రభావం కింద ఉన్న వారిని విడిపించారు. నేనంటున్నానా ఈ మాటలు? మరి కాదు. మనకు ఇస్లాం గ్రంథాలు చెబుతున్నాయి మహమ్మద్ గారు మాంత్రిక శక్తుల ప్రభావం కింద ఉన్నాడని. ఏమిటవి? కితాబ్ అల్ తబ్కాత్ వాల్యూమ్ నంబర్ 2 పేజ్ నంబర్ 225 225 పేజ్ నంబర్ 248. అలాగే సహీ బుఖారీ వాల్యూమ్ నంబర్ 7 658వ హదీస్, 660 661వ హదీసుల్లో ఆయన చెప్పుకుంటున్నాడు ఏమిటంటే, నేను పిచ్చివాణ్ణేమోనని నాకు అనిపిస్తూ ఉంది, ఐ ఫీల్ దట్ ఐఎమ్ మ్యాడ్ అని తన భార్యలతో చెప్పుకున్నాడు. అంతేకాదు, తన మానసిక స్థిరత్వం అంతా కూడా అల్లకల్లోలం అయిపోయి అస్థిరం అయిపోయిన వాడుగా కనబడ్డాడు. అంతేకాదు, తాను తరచుగా తన భార్యలతో లైంగిక కార్యంలో పాల్గొనకపోయినా నేను లైంగిక కార్యక్రమంలో పాల్గొన్నానేమో అని తనకు భ్రమలో ఉంటూ ఉండేవాడని ఎవరు చెప్పారు? ఆయనే చెప్పాడు. ఇంతకు ముందు నేను ఇచ్చిన వచనాల ఆధారంగా ఆయనే తన భార్యతో చెప్పుకున్నాడు. అయేషా చెబుతూ ఆమె ఈ విషయాన్ని అందరికీ అర్థం చేస్తుంది. ఏమిటంటే, ఆయన భార్య అయిన నాతో లైంగిక కార్యక్రమంలో పాల్పొందకపోయినా, ఇంకా ఇతర భార్యలతో లైంగిక కార్యక్రమంలో పాల్పొందకపోయినా తాను అనుకునేవాడు, ఒక భ్రమపడేవాడు ఏమిటంటే, నేను లైంగిక కార్యక్రమంలో పాల్గొంటున్నానేమో అని. గమనించాలి సత్యాన్వేషకులైన మిత్రులారా, ఒక సత్య ప్రవక్త భ్రమలో ఉండి ఒక కార్యాన్ని జరిగించలేకపోయినా జరిగించినట్టుగా భ్రమపడుతున్నాడంటే, ఆయన హీరా గుహలో ఉండి నిజముగా గాబ్రియేలు దూత రాకపోయినా గాబ్రియేలు దూత వచ్చినట్టుగా భ్రమపడి ఉండొచ్చు కదా. అలాగే దేవుని ప్రత్యక్షత తన మీదికి రాకపోయినా వస్తుందేమో అని భ్రమపడి ఉండొచ్చు కదా. దేవుడు త్రిత్వమని గ్రంథ ప్రజలు అనగా ప్రవక్తలందరూ బోధిస్తున్నా దేవుడు త్రిత్వం కాదేమో అని భ్రమపడి ఉండొచ్చు కదా. యేసు దేవుని కుమారుడని యేసుతో పాటు అందరూ చెబుతూ వచ్చినా యేసు దేవుని కుమారుడని భ్రమలోనే ఉండి చెప్పి ఉండొచ్చు కదా. యేసు శిలువ మరణం పొంది పునరుత్థానుడై తిరిగి లేచాడని ప్రవక్తలందరూ సాక్ష్యమిస్తుండగా యేసు చనిపోనే లేదని ఆ భ్రమలోనే ఉండి ఆయన చెప్పి ఉండొచ్చు కదా. పాప క్షమాపణ కొరకు రక్త ప్రోక్షణం అవసరం. ఆ రక్తం ప్రోక్షణము ద్వారానే మనిషికి పాప క్షమాపణ కలుగుతుంది. దేవుడు పాప క్షమాపణ అంగీకరిస్తాడని ప్రవక్తలందరూ ప్రవచించి ఉండగా తాను మాత్రం రక్త ప్రోక్షణం అవసరం లేదని భ్రమలో ఉండే అనుకుని ఉండొచ్చు కదా. అలాగే ఆ ప్రవక్తలు పూజించిన దేవుణ్ణి నేను కూడా పూజిస్తున్నానని అదే భ్రమలో ఉండి అనుకుని ఉండొచ్చు కదా. వారి మతమే నా మతమని కూడా అదే భ్రమలో ఉండి అనుకుని ఉండొచ్చు కదా. ఎందుకంటే తన భార్య దగ్గరే ఆయన కొన్ని విషయాల్లో భ్రమపడ్డాడంటే ఇవన్నీ కూడా భ్రమలు కాదు అనడానికి ఆధారం ఎక్కడ? ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 31వ వచనంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, మాయా స్వప్నములను నేను ఇవ్వని మాటలను ప్రకటించు ప్రవక్తకు నేను విరోధిని. నేను చెబుతున్న ఈ సత్యాలతో ఒకవేళ సోదరులు అంగీకరించలేకపోతే నేను వేసిన ప్రశ్నలకు దయచేసి మీరు జవాబును ఆలోచించాలని మనవి చేస్తున్నాను. అంతకుముందు వచ్చిన ప్రవక్తల లాంటి వాడవే అని మొదటిగా మనం చూసాం సూరాలో. అయితే అంతకుముందు వచ్చిన ప్రవక్తల్లో ఎవరిలోనైనా ఇలాంటి ఊహా ప్రపంచంలో వారి జీవితం గడిచిందా?
తాను ఎన్నిక చేసుకున్న ఒక ప్రవక్త మీద మాంత్రిక శక్తులు పనిచేయడానికి కానీ, మాంత్రిక శక్తుల చేత పీడించబడడానికి కానీ దేవుడు ఎందుకు అనుమతిస్తాడు? ఒకవేళ అలాగ అనుమతిస్తే ఆయన సత్య ప్రవక్త ఎలాగవుతాడు? ఆ సత్య ప్రవక్త చెప్పిన మాటలు ఎలాగూ సత్యమవుతాయి? సత్యాన్వేషకులు ఆలోచించాలి, జవాబునివ్వాలని మనవి చేస్తున్నాను. భ్రమంలో ఉన్న వ్యక్తి తన జీవితంలో జరిగే సత్యమునే సరిగ్గా గ్రహించలేనప్పుడు వ్యక్తుల జీవితానికి అవసరమైన సత్యాన్ని ఎలాగూ ప్రకటించగలడని నేను ప్రశ్నిస్తున్నాను. అతని ప్రత్యక్షతలు సత్యములని మనం ఎలాగూ నమ్మాలి, ఒప్పుకోవాలి? మూడవ క్రైటీరియా, సత్య ప్రవక్త ఇతరుల మాటలను దొంగిలించకూడదు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 33వ వచనం. స్నేహితులారా, ఈ సత్యాన్ని ఖురాన్ షరీఫ్ కూడా అంగీకరిస్తుంది. ఏమిటది? సూరా 52వ అధ్యాయము 33వ వచనము, 6వ అధ్యాయము 25వ వచనము, 16వ అధ్యాయము 101వ వచనము, 25వ అధ్యాయము 4-5 వచనాలు, 10వ అధ్యాయము 38వ వచనము. వీటన్నిటిలో కూడా ప్రజలు వచ్చి మహమ్మద్ గారితో అంటున్నారు, నీవు చెబుతున్న సందేశంలోని విషయాలు నీవు ఫోర్జరీ చేశావు అన్నారు. నీవు వేరే వాళ్ళవి నీవిగా చెబుతున్నావు, నీ దర్శనములుగా నీకు దేవుడిచ్చిన ప్రత్యక్షత చెబుతున్నావు అన్నారు. అంటే ప్రజలకు అర్థమైంది అంతకు ముందున్న విషయాలనే తాను దేవుని ప్రత్యక్షగా చెబుతున్నాడని. ఒకవేళ సోదరులు అనొచ్చు, అసలు మహమ్మద్ గారికి చదివే రానప్పుడు ఇతరుల దగ్గర నుంచి ఎలాగూ దొంగిలిస్తాడని. మహమ్మద్ ప్రవక్త గారు అక్షర జ్ఞానము లేని ప్రవక్తయేనా? కాదు. నేనంటున్నాను ఈ మాట, అసలే కాదు. సత్య దేవుడు పంపిన గ్రంథాలని చెప్పబడుతున్న హదీసులు, ఖురాను, అలాగే ఇతర హదీసులు, ఇతర సిరా మొదలైన గ్రంథాలు చెబుతున్నాయి. సహీ బుఖారీ 9వ అధ్యాయము 632వ హదీస్, 6వ అధ్యాయము 12వ హదీసుల్లో యూదులు తమ గ్రంథాన్ని హిబ్రూలో చదివి అరబ్బీ భాషలో తర్జుమా చేస్తూ ఉంటే మహమ్మద్ గారు విన్నారు అని అక్కడ వ్రాయబడి ఉంది. అలాగే సహీ బుఖారీ 6వ వాల్యూమ్ 478వ హదీస్లోను, మొదటి వాల్యూమ్ 3వ హదీస్లోను ఆయన వరాకా బిన్ నౌఫుల్ అనే ఒక క్రైస్తవుడి దగ్గర కొంతకాలం ఉన్నట్టుగా మనకు ఆధారాలున్నాయి. అలాగే సహీ బుఖారీ 7వ వాల్యూమ్ 88వ హదీసులో ఆయేషాతో పెళ్లి జరుగుతున్న సందర్భంలో ఆయేషా పెళ్లికి సంబంధించిన అగ్రిమెంట్ ను తానే సంతకం రాశాడు. అలాగే సున్నా అబూ దావూద్ 9వ వాల్యూమ్ హదీస్ నంబర్ 2993వ హదీసులో ప్రజలు కొందరు వచ్చి ఒక చోట ఒక గ్రంథపు చుట్టను, పార్చమెంట్ ను చదువుతున్నారు. అందులో ఒక వ్యక్తి లేచి, ఇది ఎవరు రాశారు ఇంతకు అని అడిగారు. వాళ్ళన్నారు, ఇది మహమ్మద్ గారు రాశారు అని చెప్పారు. అలాగే సూరా 18-28వ వచనంలో ఆయతులో 7 క్రైస్తవ యువకులను గురించిన సంఘటన ఒకటి మహమ్మద్ గారు తన నోట చెబుతున్నారు. ఏమిటా సంఘటన అంటే, క్రైస్తవులకు హింసలు ప్రారంభమైనప్పుడు ఈ 7 యవనస్తులు పారిపోయి ఒక గుహలో ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ప్రార్థన మొదలైందో లేదో వాళ్లకు అనుకోకుండా నిద్ర వచ్చేసింది. అలా నిద్రపోయి ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 309 సంవత్సరాలు ఉన్నారు అని చెప్పాడు. అయితే ఒక వ్యక్తి సాధారణమైన వయస్సు ఇప్పుడు మామూలుగా ఉన్న వయసు ఎంత? నిజానికి అది ప్రత్యక్షతేనా? దేవుడిచ్చిన ప్రత్యక్షతేనా? కాదు. అని ఎలాగో తెలుసు మనకు. అంతకు మునిపే డ్రాగన్ అనే ఒక గ్రంథంలోను, యాక్టా సాక్టోరం అనే ఒక గ్రంథంలోను అదే కథను ముందుగానే రాశారు మహమ్మద్ గారి కంటే ముందే. తన కూతురుతో కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు. అప్పుడు మహమ్మద్ ప్రవక్త గారు ఒక పోయట్రీని, పద్యాన్ని చదివారు. ఇంతలో ప్రక్కనున్న ఒక అమ్మాయి వెంటనే గ్రహించి, ఇది మా నాన్నగారు రాసింది కదా అని వారి కూతురుతో చెప్పింది. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాను ఇంతకు నేను? ఎందుకంటే మహమ్మద్ గారికి వ్రాయడం వచ్చని, చదవడం వచ్చని, ఇతర కథలను విన్నాడని, క్రైస్తవుల దగ్గర కూడా కొన్ని సంగతులు నేర్చుకున్నాడని మనకు అర్థమవుతుంది. ఇబ్న్ హిషామ్ వాల్యూమ్ నంబర్ 1 పేజ్ నంబర్ 262లో ఆయన చదివినట్టుగా కూడా వ్రాయబడింది. సహీ బుఖారీ మొదటి వాల్యూమ్ 65వ హదీస్, 114వ హదీస్, 4వ వాల్యూమ్ 288వ హదీస్, 393వ హదీస్, 5వ వాల్యూమ్ 716, 717 హదీస్, 7వ వాల్యూమ్ 573వ హదీస్, 9వ వాల్యూమ్ 468వ హదీస్. ఈ హదీసులన్నీ ఏం చెబుతున్నాయంటే, మహమ్మద్ గారు మరణ పడకలో ఉన్నప్పుడు ఆయన చివరిగా ఒక మాట రాయాలని ఆశించాడు, ఏదో చెప్పాలని ప్రయత్నం చేశాడు. కనుక నాకు ఒక పెన్ను పేపర్ తెచ్చివ్వండి, నేను ఒక విషయం రాయాలనుకుంటున్నానన్నారు. రాయనివ్వలేదు ఆయనను. కానీ రాయాలన్న తపన వచ్చిందంటే రాయగలిగే మనసు ఉందనా లేదనా, రాయగలడనా లేడనా, ఇది సత్యాన్వేషకులు ఆలోచించాలి. ఇంతకు నేను అడుగుతున్నాను,
ఒక వేరే ఇతర అన్య జాతి మతాల్లో నుండి, అన్య గ్రంథాల్లో నుండి కొన్ని సంఘటనలను ఎత్తి దైవ ప్రత్యక్షతలుగా చెబితే ఆయన సత్య ప్రవక్త ఎలా కాగలడు? అంతకుముందు దేవుడు ప్రకటింపచేసిన గ్రంథంలో నుండి తీసి దానినే ఇంప్రూవ్ చేసి చెప్పగలిగితే మంచిదే, అది సత్యదైవ ప్రవక్త లక్షణం. యేసు వారు అలాగే చేశారు కూడా. కానీ అన్య జాతుల గ్రంథంలో నుండి, పాగన్ రిలీజియన్స్ లో నుండి ఎక్కడ కూడా యేసు ప్రభుల వారు గాని ఏ ప్రవక్త గాని ఎత్తి చెప్పలేదు. తోరా విన్నాడని అర్థమవుతుంది మనకు. ఎందుకు కాపీ చేయలేడు తాను? వరాఖా బిన్ నౌఫల్ దగ్గర క్రైస్తవుడైన అతని దగ్గర కొన్నాళ్ళు ఉన్నాడు అంటే తప్పనిసరిగా క్రైస్తవ గ్రంథంలోని సంగతులు అతనికి తెలియజేసి ఉండాలి కదా. అగ్రిమెంట్ సంతకం చేశాడంటే ఆయన వ్రాయగలడు అని అర్థం. వ్రాయలేడని ఎలాగనగలం? అపోక్రిప అనగా అన్యమత గ్రంథాల్లో నుండి విషయాలను తీసుకొచ్చాడంటే అది సత్య దేవుని ప్రత్యక్షత ఎలాగవుతుంది? సత్యాన్వేషకులైన మీరు ఆలోచించాలి, జవాబును పరిశోధించాలని మనవి చేస్తున్నాను. యూదులు ప్రవక్తగా గుర్తించడానికి, ఇతను ప్రవక్త అని అర్థం చేసుకోవడానికి ఒక క్రైటీరియాను పెట్టుకున్నారు. దేవుడించిన క్రైటీరియానే కాదు, యూదులలో కూడా ఒక క్రైటీరియా ఉంది. ఏమిటది? ఒకనాడు సమరయ స్త్రీ బావి దగ్గర యేసు ప్రభువును కలుసుకుని మాట్లాడుతున్న సందర్భంలో ఆమె యొక్క పాపమును, ఆమె మనస్సును గ్రహించి బయట పెట్టగలిగాడు. కాబట్టి చూడండి, ఈయన ప్రవక్త కాడా, నా అసలు రహస్యాన్ని బయట పెట్టాడన్నారు. అంటే అర్థం ఏంటంటే ప్రవక్త వ్యక్తుల మనస్సులోని ఉద్దేశాన్ని కూడా గ్రహించగలరు అని మనకు అర్థమవుతుంది. లూకా సువార్త 7వ అధ్యాయం 36 నుండి 50 వచనాల్లో కూడా ప్రవక్త యొక్క లక్షణం ఏమిటంటే వ్యక్తి మనస్సులో ఏముందో కనుగొనాలి. ఒకసారి యేసు ప్రభు దగ్గరికి ఒక సీమోను అనే ఒక ఆయన తన ఇంటికి పిలిచాడు, యూదుడు. అయితే ఆయన దగ్గరికి ఒక స్త్రీ వచ్చి, యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆమె అత్తరు బుట్టి పగలగొట్టి తన వెంట్రుకలతో కాళ్ళు తుడుస్తుంది. అప్పుడు ఆ ఇంటికి పిలిచిన యజమాని అనుకున్నాడు, అయ్యో ఈమె ఎలాంటి పాపాత్మురాలైన స్త్రీయో ఈయనకు తెలియదా అనుకున్నాడు. వెంటనే యేసు ప్రభు ఆయన మనస్సులో ఏమనుకుంటున్నాడో గ్రహించి ఆయన జవాబిచ్చాడు అక్కడ. అంటే వ్యక్తుల మనస్సులో ఏమనుకుంటున్నారో, వ్యక్తుల హృదయంలో ఏముందో చెప్పగలగడమే ప్రవక్త యొక్క లక్షణం. మార్కు సువార్త 2వ అధ్యాయం 6 నుండి 11 వచనాలు, యోహాను సువార్త 4వ అధ్యాయం 1 నుండి 18 వచనాలు, యోహాను సువార్త 8వ అధ్యాయం 1 నుండి 12 వచనాలు. వ్యక్తుల మనస్సును, హృదయములను గుర్తించడమే ప్రవక్త యొక్క పని. ఇది కేవలం బైబిల్ నుండే కాదు, ఖురాన్ షరీఫ్ లో నుండి కూడా మనకు ఆధారం ఉంది. 3వ అధ్యాయం ఖురాన్ షరీఫ్ లో 49వ ఆయతులో యేసువారు అన్నారు, మీరేమి తిన్నారో నాకు తెలుసు, మీ ఇళ్లలో ఏమి దాచుకొని వచ్చారో కూడా నాకు తెలుసు. కనుక ప్రవక్త యొక్క లక్షణం మనసులో ఏముందో, ఇంటిలో కూడా ఏమి దాచుకొని వచ్చారో చెప్పగలిగిన స్థితి ప్రవక్తకుంటుంది. ఈ సత్యాన్ని ఇతర గ్రంథాలు కూడా ఆధారం ఇస్తున్నాయి. అంతేకాదు ఖురాన్ షరీఫ్ 19వ అధ్యాయము 25 నుండి 35వ ఆయతుల్లో యేసు ప్రభు అప్పుడే పుట్టాడు, మరియమ్మ గ్రామంలోనికి తీసుకుని వచ్చింది. ఖురాన్ షరీఫ్ ప్రకారంగా తీసుకుని రాగానే ఆమె మీద కొందరు నిందలు వేస్తున్నావు, ఎలా గన్నగలిగావు నీవని. అప్పుడు యేసు ప్రభు ఒక దిన శిశువుగా వెంటనే జవాబు చెబుతున్నాడు, ఏమిటంటే నేను ప్రవక్తను అని. ఈ సంగతి ఇబ్నె హషాం వాల్యూమ్ నంబర్ 2 పేజ్ నంబర్ 404లోను, తబ్కాత్ ఇబ్నె సాద్ మొదటి వాల్యూమ్ పేజ్ నంబర్ 239, 254 నుండి 257 పేజీల్లోనూ వ్రాయబడి ఉంది. బైబిల్ గ్రంథంలో ఎలీషా జీవితంలో మరొక సంఘటన జరిగింది. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 38 నుండి 41 వచనాల్లో శిష్యులు వచ్చి భోజనంలో విషం ఉంది అని చెప్పగానే వెంటనే ఆయన దానిని బాగు చేయగలిగాడు. దాన్ని అందరూ తినగలిగే విధంగా విషాన్ని తొలగించగలిగాడు. అంటే విషమును కూడా గుర్తుపట్టగలిగి విషమును నిర్మూలించగలిగిన శక్తి ప్రవక్తకుంటుంది. ఈ 2 ఆధారాలతో ముహమ్మద్ గారి జీవితంలో మరి ఈ యొక్క లక్షణం ఉందా, ఈ అర్హత ఉందా, ఈ క్వాలిటీ ఉందా అని పరిశోధన చేస్తే జంగ్ ఖైబర్ జైనబ్ బింత్ హరీస్ అనే ఒక యూదా స్త్రీ ఆయనను మహమ్మద్ గారిని ఇంటికి ఆహ్వానించింది భోజనానికి. ఆమెను పెళ్లి చేసుకుంటానన్నాడు. అలాగైతే ముందు భోజనం పెడతాను రండి అన్నది. భోజనం పెట్టి ఆమె మాంసంలో విషాన్ని కలిపి పెట్టింది. భోజనం పెట్టగానే ఆ మహమ్మద్ గారు తినేశాడు. తిన్న తర్వాత తన శరీరంలో జరుగుతున్న ప్రక్రియలను బట్టి ఆయనకు అర్థమైంది, ఇందులో విషం పెట్టావా అని అడిగాడు. అవును అన్నది ఆమె. ఎందుకు ఇలాగూ చేశావన్నాడు. అంటే నీవు సత్య ప్రవక్తవో కాదో గుర్తించడానికి నేను ఇలాగూ చేశాను. అంటే యూదులు ఏమనుకునేవారు, సత్య ప్రవక్త ఆహారంలో ఏముందో గ్రహించగలడు, నేను నా మనసులో ఏమనుకుంటున్నానో గ్రహించగలడు. గనక ఈయన సత్య ప్రవక్త అయితే నేను ఏమనుకుంటున్నానో గ్రహించి ఇందులో విషం పెట్టావు కదా అని చెప్పగలిగితే అప్పుడు నేను ఆయన పెళ్లి చేసుకుంటాను అనుకుంది. కానీ ఆయన గ్రహించలేక తిన్నాడు. ఆ విషముతోనే చివరి వరకు చనిపోయాడు. ఈ సంగతి బుఖారీ సహీ 4వ వాల్యూమ్ 394వ హదీస్, 5వ వాల్యూమ్ 551వ హదీస్, 7వ వాల్యూమ్ 669వ హదీస్, 3వ వాల్యూమ్ 786వ హదీస్, వీటన్నిటిలో కూడా మనకు ఈ జరిగిన సంఘటన గురించి వ్రాయబడి ఉంది.
మహమ్మద్ గారు ఏమి తింటున్నారో తెలియదు. ఎలీషాకైతే విషాన్ని విరగొట్టాడు గాని మహమ్మద్ గారు ఒకవేళ తిన్నాడు, తన శరీరంలో ఉన్న విషాన్ని కూడా స్వస్థపరచగలిగే శక్తి ప్రవక్త మహమ్మద్ గారికి లేకపోయింది. ఆమె ఏమనుకుంటూ తనకు భోజనం పెట్టిందో ఆమె మనసులోనిది కూడా గ్రహించలేకపోయాడు. తాను ప్రవక్తనన్న సంగతి కూడా తనకు అర్థం కాలేదు. ఒక క్రైస్తవుడైన వరాకా బిన్ నౌఫల్ అర్థం చేయిస్తే నీవు ప్రవక్తవు అని అర్థం చేస్తే అప్పుడు అనుకున్నాడు. నిజానికి ఆ వరాకా బిన్ నౌఫల్ అనే ఆయన నిజానికి నిజమైన క్రైస్తవుడు కాదు, ఒక హెరిటిక్ కల్టిక్ క్రిస్టియన్. స్నేహితులారా, ఒకవేళ సోదరులు అనొచ్చు, అలాగూ చనిపోవడం అది అల్లా యొక్క ఉద్దేశం, దేవుని చిత్తం, దేవుని చిత్తమని మనం అనుకోవచ్చు. కానీ అల్లా యొక్క ఉద్దేశం కూడా కాదది. ఇబ్నె సాద్ మొదటి వాల్యూమ్ పేజ్ నంబర్ 263 నుండి 265 వరకు ఉన్న వచనాలను మనం గమనిస్తే, ఈ విష ప్రయోగం జరిగిన తర్వాత గాబ్రియేలు దూత వచ్చి మహమ్మద్ గారి కొరకు ప్రార్థన చేశాడు. అయినా అతనికి స్వస్థత కలగలేదు. అంతేకాదు అల్లాయే మహమ్మద్ గారి కొరకు ప్రార్థన చేశాడు. ఖురాన్ షరీఫ్ 2వ అధ్యాయము 157వ ఆయతు, 33వ అధ్యాయము 43వ ఆయతు, 33వ అధ్యాయము 56వ ఆయతు, ఇవన్నిట్లో కూడా అల్లా తన ప్రార్థనలను మహమ్మద్ గారి కొరకు పంపాడు. మరి ఏం జరిగింది? మహమ్మద్ స్వస్థత పొందాడా? లేదు. అల్లా ప్రార్థించినా, దేవుడు ప్రార్థించినా స్వస్థత పొందలేదు. కొందరు అనొచ్చేమో, లేదు లేదండి అది ప్రార్థన కాదు, అది ఆశీర్వాదమే అనొచ్చు. కానీ అక్కడ ఆ యొక్క వచనాల్లో సలావతున్ అనే అరబ్బీ భాషా పదం వాడబడింది. ఆశీర్వాదం అనే పదానికి అర్థము బరఖా. బరఖా అనే పదం వాడబడకుండా సలావతున్ అనే పదం వాడబడింది. సలావతున్ అనే పదం అరబ్బీ డిక్షనరీ కూడా మన మధ్యలోనే ఉంది. దానికి అర్థం ప్రార్థనలు. ఇంతకు నేను అడుగుతున్నాను, మహమ్మద్ గారు సత్య ప్రవక్త అయితే విషాన్ని ఎందుకు గ్రహించలేకపోయాడు? విషాన్ని తిన్నా ఎందుకు అందులో నుండి స్వస్థత పొందలేకపోయాడు? అల్లా ఎవరిని ప్రార్థించాడు? మహమ్మద్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నామంటే ఎవరికో ప్రార్థన చేయాలి. ఎవరికి ప్రార్థన చేశాడు? అల్లా ప్రార్థించినా స్వస్థత కలగదా? ఈ విషయాన్ని సోదరులు వివరించాలని మనవి చేస్తున్నాను. మహమ్మద్ గారికి వచ్చిన ప్రత్యక్షతల విషయంలో కూడా నాకు సమంజసంగా అనిపించలేదు. నేను ఇస్తున్న వివరణను చూసి దయచేసి సోదరులు ఈ సత్యాన్ని వివరించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇబ్నే ఇషాక్ పేజ్ నంబర్ 36, 72 పేజీల్లో కూడా ఆయన బాల్యము నుండి మాంత్రిక శక్తుల ప్రభావం కింద ఉండడమే కాదు, తనకు ప్రత్యక్షత వచ్చినప్పుడు మొదట ఏం జరిగిందంటే, గారే హీరా అనగా హీరా గుహలో ఆయన ఉండి ఆయన 30 రోజుల ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు. ఈ 30 రోజుల ఉపవాస ప్రార్థన అన్నది అంతకుముందు అరబ్బీయులు విగ్రహారాధన చేస్తున్న సందర్భంలో దేవతకు, వాళ్ళు నమ్ముకున్న దేవతలకు 366 విగ్రహాలు ఉండేవి కాబాలో వాళ్లకు. ఆ విగ్రహాలకు వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారు. మహమ్మద్ గారు కూడా ఆ కాబాలో 40 సంవత్సరాల వరకు ఆయన కూడా ఆ విగ్రహారాధన చేశాడు. అయితే ఒకనాడు ఈ కొండలో ప్రార్థన చేసుకుంటుండగా ఆల్ ఆఫ్ సడన్ గా దేవదూత దిగొచ్చి తన గొంతు నొక్కుతూ ఉన్నాడు. ఏమని? ఇఖరా, దీన్ని చదువు అని. నాకు చదువు రాదన్నాడు. మళ్ళీ ఇఖరా అని తన గొంతు నొక్కాడు. ఇలాగ 3 సార్లు జరిగింది. 3 సార్లు జరిగిన తర్వాత ఏమైంది? తన శరీరంలో భయం కలిగింది, చలి జ్వరం వచ్చేసింది, ముచ్చెమటలు పోశాయి. పరిగెత్తుకుంటూ వచ్చి తన భార్య అయిన ఖదీజా దగ్గర చెప్పుకున్నాడు, నాకు ఇలాగ జరుగుతుంది అని. వెంటనే ఏం కంగారు పడకు, మా సహోదరుడు, మా దగ్గర బంధువు వరాకా బిన్ నౌఫల్ క్రైస్తవుడు ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన వివరించి చెబుతాడని ఆమె తీసుకుని వెళ్ళింది. ఆమె దగ్గర ఏమని చెప్పుకున్నాడంటే, నేను పిచ్చోన్ని అయిపోతున్నానేమో, నాకంత భయం వేస్తుంది అని చెప్పుకున్నాడు. సహీ ముస్లిం 3వ వాల్యూమ్ 2479 హదీసులో ఆయనకు తరచుగా ప్రత్యక్షత వస్తున్నప్పుడల్లా చెవిలో గనగనమంటూ గంటలు మోగుతుండేవి. ఆ గంటలు మోగుతున్నప్పుడు ప్రత్యక్షత వస్తుండేది. స్నేహితులారా, చెవిలో గంటలు మోగడం అనేది వైద్య శాస్త్ర రీత్యా అది ఎపిలెప్సీ వ్యాధికి సంబంధించింది. అంటే మూర్ఛ వ్యాధి ఉన్న వాళ్లలో తరచుగా ఈ నరములలో ఏదో వింతైన శబ్దం వస్తూ ఉంటుంది అని వైద్య శాస్త్రం చెబుతుంది. ఇంతకీ ఏ ప్రవక్త అయినా, సత్య ప్రవక్తకు దేవుడు తన ప్రత్యక్షతనిచ్చినప్పుడు ఇలాంటి గనగనమంటూ గంటలు మోగే పరిస్థితి ఎక్కడైనా సంభవించిందా? సత్యాన్వేషకులు పరిశోధించాలి, ఆలోచించాలి. అలాగే ఏ సత్య ప్రవక్తకైనా దేవుని ప్రత్యక్షత వచ్చినప్పుడు తలనొప్పి భయంకరంగా రావడం గాని, కండరాలన్నీ ముడుచుకుపోవడం గాని జరిగిందా? జరగలేదు. కానీ మహమ్మద్ గారికి అలాగూ జరిగింది. నేనంటున్నానా ఈ మాటలు? కాదు. సహీ బుఖారీ
మొదటి వాల్యూం 2వ వచనము 2వ హదీస్, అలాగే సహీ బుఖారీ 6వ వాల్యూం 479వ హదీసులో ఈ సంగతులు వ్రాయబడి ఉన్నాయి. మరొక ఆశ్చర్యకరమైన ప్రత్యక్షత ఏమిటంటే, మహమ్మద్ గారికి చాలా మంది భార్యలు ఉండేవారు. అయితే ఆ భార్యల్లో తనకిష్టమైన భార్య అయేషా. అయితే తనకు అయేషా దగ్గర ఆమె మంచం మీద ఆమె దుప్పట్లో పడుకున్నప్పుడే నాకు ప్రత్యక్షత, దైవ ప్రత్యక్షత వచ్చేదని చెప్పుకున్నాడు. నేనన్నట్లేదు ఈ మాటలు, సత్యాన్వేషకులు గ్రహించాలి. నేను చేసిన ఇస్లామిక్ రిసోర్సెస్ నుండి చేసిన పరిశోధనను మీ ముందు ఉంచుతున్నాను. బుఖారీ సహీ 5వ వాల్యూం 119వ హదీసులో ఈ సంగతి వ్రాయబడింది. తనకు ప్రత్యక్షతలు అయేషా గారి దుప్పట్లో పడుకున్నప్పుడే వచ్చేవని. అవును, ఇంతకీ అంతకుముందు ప్రవక్తల వంటి వాడవే అన్నాడు కదూ. అంతకుముందు ప్రవక్తల్లో ఎవరిలోనైనా ఇలాగున ప్రత్యక్షత సంభవించిందా? దేవుని ప్రత్యక్షత వచ్చినప్పుడు భార్య దగ్గర ఉన్నప్పుడు వచ్చిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? సత్యాన్వేషకులు ఆలోచించాలని మనవి చేస్తున్నాను. ఖురాన్ షరీఫ్ 22వ అధ్యాయము 52వ ఆయతులో సీరా పేజ్ నంబర్ 165 నుండి 167వ పేజీల్లో ఏమని వ్రాయబడిందంటే, దేవుని ప్రత్యక్షతలు తనకు వస్తున్నప్పుడు సాతాను తన ఆలోచనలను, తన మాటలను ఆ ప్రత్యక్షతలో చొప్పించాడు అని వ్రాయబడింది. సాటన్ అన్యూల్డ్ హిస్ వర్డ్స్ అండ్ థాట్స్. బుఖారీ సహీ 9వ వాల్యూం 111వ హదీస్, మొదటి వాల్యూం 3వ హదీస్లో ఆయన ప్రవక్తగా ఎంచబడిన తర్వాత కూడా దురాత్మల చేత పీడించబడుతూ వచ్చాడు. బుఖారీ సహీ 7వ వాల్యూం 658, 660, 661 హదీసుల్లో ఆయన మాంత్రిక శక్తుల చేత తరచూ పీడించబడుతున్నాడు. తబారీ 6వ వాల్యూం పేజ్ నంబర్ 76, 9వ వాల్యూం పేజ్ నంబర్ 167లో సాతాను నుండే తనకు ప్రత్యక్షతలు వస్తున్నాయని కూడా అక్కడ వ్రాయబడి ఉంది. స్నేహితులారా, ఇలాగున బుఖారీ సహీ 4వ వాల్యూం 490, 8వ వాల్యూం 89, 400 హదీసుల్లో కూడా సాతాను శక్తుల ప్రభావము తన మీద పనిచేస్తుందని అర్థమవుతుంది. స్నేహితులారా, ఏ ప్రవక్తకు తన భార్య దుప్పట్లో పడుకొని ఉన్నప్పుడు దైవ ప్రత్యక్షతలు వచ్చాయి? ఒకవేళ అయేషా దగ్గర దైవ ప్రవక్తలు తనకు సంభవిస్తే, అంతకు ముందు వచ్చిన ప్రవక్తలు, ఆమెను పెళ్లి చేసుకోక ముందు వచ్చిన ఆ ప్రత్యక్షతల సంగతి ఏమిటి? అవి ఎలాగొచ్చాయి? మరి సత్యాన్వేషకులు ఆలోచించాలి. జైనబ్ అనే స్త్రీని కూడా తాను పెళ్లి చేసుకున్నాడు. అనగా తన పెంపుడు కుమారుడైన ఆ కుమారుని యొక్క భార్యను తర్వాత మహమ్మద్ గారు పెళ్లి చేసుకున్నారు. జైనబ్ గారి పెళ్లి విషయంలో అల్లా చెప్తున్నాడు, నేనే ఆమెను నీ కొరకు భార్యగా పరలోకంలోనే నేను నియమించి పంపిస్తున్నాను అన్నాడు. పరలోకంలో నియమించబడి పంపించబడిన భార్య దగ్గర దేవుని ప్రత్యక్షతలు రావట్లేదు. గాని అందరికంటే చిన్న వయసులో 6 సంవత్సరంలోనే పెళ్లి చేసుకుని 9 సంవత్సరముల వయసులోనే ఆమెతో కాపురం పెట్టిన ఆ అయేషాకు మాత్రం, అయేషా దగ్గర ఉన్నప్పుడు మాత్రం ప్రత్యక్షతలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు దైవ ప్రత్యక్షతయో సత్యాన్వేషకులు దయచేసి సహృద్భావంతో, పరిశోధనాత్మకమైన మనసుతో, నిష్పక్షపాత ధోరణితో పరిశోధించాలని, ఆలోచించాలని మనవి చేస్తున్నాను. తరువాత మహమ్మద్ గారు తాను ప్రవక్తగా అభిషేకించబడక ముందు, ప్రవక్తగా అభిషేకించబడిన తర్వాత కూడా పాపములు చేస్తూనే ఉన్నాడు, పాపములు జరిగిస్తూనే ఉన్నాడు. ఎవరంటున్నారు ఈ మాట? నేను కాదు, ఇస్లామిక్ రిసోర్స్ గ్రంథాలు ఇస్తున్న సాక్ష్యం. మిష్కాతుల్ ముసాబీ వాల్యూమ్ నంబర్ 3 పేజ్ నంబర్ 366లో ఆదాము సంతానం అంతా పాపులే అని ఉంది. ఆదాముకు పుట్టిన సంతానములో మానవులు ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడా పాపులే. మహమ్మద్ గారు కూడా ఆదాము సంతానంలో నుండే వచ్చాడని బైబిల్ గ్రంథం, ఖురాన్ షరీఫ్ కూడా చెబుతున్నాయి. కనుక మహమ్మద్ గారు పాపియే. బుఖారీ సహీ 4వ వాల్యూం 64వ హదీస్, 6వ వాల్యూం 71వ హదీస్ ఏం చెబుతుందంటే, సాతానుడు ప్రతి బిడ్డ తల్లి గర్భంలో నుండి పుడుతుండగానే, తల్లి గర్భం నుండి బయటకు వస్తుండగానే గిల్లుతాడు. అందుచేత ఆ చిన్న బిడ్డ ఏడుస్తుంటాడని. కానీ యేసును, ఆయన తల్లి అయిన మరియను మాత్రం సాతానుడు తాకలేకపోయాడు. సాతాను తాకడం అంటే అర్థం ఏంటి? సాతాను పాపమునకు, ప్రతి విధమైన దురాత్మ శక్తులకు మూలం. ఆయన వ్యక్తిని తాకాడంటే ఆ శక్తుల ప్రభావము మానవుని మీద పనిచేస్తుంది. అంచేత మానవుడు పాపములో కొనసాగుతాడు. యేసును, ఆయన తల్లిని మాత్రమే ముట్టలేదంటే ప్రపంచ మానవ చరిత్ర అంతట్లో కూడా యేసు క్రీస్తు ప్రభువుల వారు ఒక్కరే పాపము లేని పరిశుద్ధుడుగా కనబడుతున్నాడని మీరు మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ఖురాన్ షరీఫ్ 47వ అధ్యాయము 19వ ఆయతు, 48, 2, 40, 55వ ఆయతుల్లో అల్లా ఆజ్ఞాపిస్తున్నాడు మహమ్మద్ గారిని. ఏమని? ఓ మహమ్మదు, నీవు నీ పాపాల కొరకు క్షమాపణ కొరకు ప్రార్థన వేడుకో అని. నీ పాపాల కొరకు అన్న దగ్గర వాడబడిన పదం ఏమిటంటే ధన్బ్. అరబీ భాషలో
ధన్బ్ అనే మాటకు చాలా భయంకరమైన అర్థం ఉంది. ధన్బ్ అనే మాట ఖురాన్ షరీఫ్ లో 37 సార్లు కనబడుతుంది. దాని అర్థం ఎలాగుందంటే దేవుని శక్తిని తృణీకరించడం ధన్బ్, నరకానికి తీసుకెళ్లే పాపము ధన్బ్, షిర్క్ అనే పాపముతో సమానము ధన్బ్, నేరములు ధన్బ్. ఈ పాపాన్ని బట్టే దేవుడు నోవహు కాలంలోని అందరినీ కూడా జలప్రలయంలో ముంచివేసి చంపేశాడు ధన్బును బట్టే. అలాగే సొదొమ గొమొర్రా పట్టణాలను కూడా ధన్బ్ అనే పాపాన్ని బట్టే దేవుడు నాశనం చేశాడు. 7వ అధ్యాయము 100 సూరాలో 100 ఆయతులో ఈ పాపము శిక్షార్హమైనది. ధన్బ్ శిక్షార్హమైన పాపము. 8వ అధ్యాయము 52లో నేరాలకన్నిటికీ ఉండే శిక్ష ఏమిటో ధన్బ్ అనే పాపానికి కూడా అదే శిక్ష ఉంటుంది. తప్పుడు పనులు చేయుట ధన్బ్, చెడు చేసేవారు ధన్బ్ జరిగిస్తున్నారు, వ్యభిచారం చేసేవారు ధన్బ్ జరిగిస్తున్నారు, కిడ్నాప్ చేసేవారు ధన్బ్ జరిగిస్తున్నారు, విగ్రహారాధనతో సమానము ధన్బ్. భరించలేనంత శిక్షార్హమైనది ధన్బ్, నరకానికి తీసుకుని వెళ్తుంది ధన్బ్. ఈ ధన్బును గురించి నీవు క్షమాపణ వేడుకో, నీ పాపముల కొరకు వేడుకో అని అల్లా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. స్నేహితులారా, దేవుడు సమస్త జ్ఞాని. దేవుడు మహమ్మద్ గారిని ఆజ్ఞాపిస్తున్నాడంటే ఆయన జీవితంలో పాపం ఉన్నదనా లేదనా? పాపము లేదు అని మనం చెప్పే ప్రయత్నం చేస్తే అల్లా అబద్ధం ఆడుతున్నాడా? అల్లా అబద్ధమాడడు. సత్యవంతుడైతే మహమ్మద్ గారు పాపము చేశాడని ఒప్పుకోక తప్పదు మనం. రెండవదిగా, మహమ్మదు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మహమ్మదు తనకు తానే నేను పాపిని అని ఒప్పుకుంటున్నాడు. ఏమని? బుఖారి సహీ 3వ వాల్యూమ్ 319వ హదీసులో, నేను నా పాపముల క్షమాపణ కొరకు దినములకు 70 మారులు నేను దేవుణ్ణి క్షమాపణ కొరకు ప్రార్థిస్తున్నాను అన్నాడు. 335వ హదీస్, 379వ హదీస్, 407, 408 ఈ హదీసులన్నింటిలో కూడా ఏమని వ్రాయబడిందంటే, నా పాపాలన్నీ అనగా నా పొరపాటులన్నీ బుద్ధిపూర్వకంగా చేసినవి, బుద్ధి లేకుండా అనగా తెలియకుండా, జ్ఞానం లేకుండా చేసినవి, తెలిసి చేసినవి, తెలియక చేసినవి, సీరియస్ గా చేసినవి, సీరియస్ గా లేకుండా చేసినవి, ఇంతకు ముందు చేసినవి, చేయబోవునవి, అలాగే బహిరంగంగా చేసినవి, రహస్యంగా చేసినవి, జోకుగా చేసినవి, జోకు లేకుండా చేసినవి, ఈ పాపాలన్నిటిని క్షమించమని తాను అడుక్కుంటున్నాడు క్షమాపణ. దీన్ని బట్టి తాను పాపి అని తాను అంగీకరించాడు. దేవుడు కూడా నీ పాపము నీలో ఉంది, నీవు క్షమాపణ వేడుకోమని చెప్పాడు. అలాగే స్నేహితులారా, మహమ్మద్ గారు విగ్రహారాధన కూడా చేశాడు. అల్లా యొక్క బిడ్డలు 3 అని చెప్పబడుతున్నాయి. అల్లాత్, అల్ ఉజ్జాత్, అల్ మనాత్. ఈ 3 దేవతలుగా విగ్రహాలుగా ఉన్నప్పుడు ఆ విగ్రహాల ముందు మహమ్మద్ గారు వెళ్లి సాగిలపడ్డాడు. వాటికి సాగిలపడడం అంటే నిర్గమాకాండములో దేవుడు చెబుతున్నాడు, దేవుని ఒక్కనికే మనము సాగిలపడాలి. పైన ఆకాశం మీద గాని, భూమి మీద గాని, భూమి క్రింద ఉండు నీళ్లకు గాని దేని రూపమునైనా నీవు చేసుకొనకూడదు, దేని ఎదుట సాగిలపడకూడదు. అలాగున ఆయన విగ్రహారాధన కూడా చేశాడని మనకు అర్థమవుతుంది. ఖురాన్ గ్రంథం చెప్పిన విధంగా 5వ సూర 46-47 వచనంగా, గ్రంథ ప్రజలు గ్రంథము సాక్ష్యముతో, గ్రంథం ఆధారముతో తీర్పు తీర్చాలి కనుక గ్రంథం ఆధారముతో నేను ఈ పరిశోధన చేస్తున్నాను. ఆయేషా అనే ఒక అమ్మాయి ఉంది. ఆమె వయస్సు అప్పుడు 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల వయసులోనే ఆమెను భార్యగా పెళ్లి చేసుకున్నాడు, లేక స్వీకరించాడు. అలాగూ పెళ్లి చేసుకున్న తర్వాత 9 సంవత్సరాల వయసులో ఆమెతో కాపురం చేశాడు. నేనంటున్నాను ఈ మాటలు కాదు. బుఖారి సహీ 7వ వాల్యూమ్ 65వ హదీస్, 5వ వాల్యూమ్ 234వ హదీస్, అలాగే బుఖారి సహీ 7వ వాల్యూమ్ 88వ హదీస్. ఇవన్నీ కూడా ఏం చెబుతున్నాయంటే, ఆమెతో 9 సంవత్సరాల వయస్సులో అనగా ఆమెకు 9 సంవత్సరాల వయసు ఉండగా, మహమ్మద్ గారికి 55 సంవత్సరాల వయసు ఉండగా ఆయన ఆమెతో కాపురం చేశాడు. శాస్త్రీయంగా వైద్య శాస్త్ర పరంగా మనం ఆలోచన చేస్తే స్నేహితులారా, వైద్య శాస్త్రమే కాదు సుమా, ఖురాన్ ప్రకారంగా కూడా ఒక బాలిక సంసారమునకు ఎప్పుడు యోగ్యురాలు అవుతుందంటే, ఖురాన్ షరీఫ్ 24వ అధ్యాయము 59 ప్రకారం, 65వ అధ్యాయము 4వ సూరా ప్రకారం ఒక బాలిక మెచ్యూర్ కావాలి, పుష్పవతి అయిన తర్వాతనే ఆమె వివాహమునకు అర్హురాలు. మెడికల్ వైద్య శాస్త్రం ప్రకారముగా ఒక అమ్మాయి పుష్పవతి అయిన తర్వాత కూడా కనీసం 4 సంవత్సరముల వయస్సు వరకు ఆమె యొక్క ఆ శరీర అవయవములు ఎదగవు గనక ఆమె సంసారమునకు యోగ్యురాలు కాదు అన్నది. బుఖారి సహీ 3వ వాల్యూమ్ 18వ హదీస్ కూడా పుష్పవతి అయిన తర్వాతనే ఒక అమ్మాయి సంసారమునకు యోగ్యురాలని ఉంది. కానీ 9 సంవత్సరముల వయస్సులో ఆమెతో కాపురం చేశాడు. వైద్యశాస్త్రం ఏం చెబుతుందంటే, ఒకవేళ
ఇలాగున మెచ్యూర్ కాని ఒక బాలికతో గనక సంసారం చేస్తే ఆమె జీవితకాలం అంతా మానసికంగాను శారీరకంగాను స్ట్రెస్ కు గురవుతూ జీవించాల్సి వస్తుంది. అయేషా జీవితంలో కూడా తాను ఎన్నోసార్లు స్ట్రెస్ కు గురవుతూ జీవించినట్టుగా మనం చూస్తాం. అయేషా మంచి యవ్వన ప్రాయం 18 సంవత్సరాల వయసు వచ్చేసరికి మహమ్మద్ గారు చనిపోవడం జరిగింది. అంతేకాదు స్నేహితులారా, మహమ్మద్ గారు చేసుకున్న పెళ్లిలన్నింటిలో కూడా సుమారు 6 భార్యలు, వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు, విడాకులు ఇచ్చాడు. పెళ్లి చేసుకుని సంసారమే మొదలు పెట్టలేదు, విడాకులు ఇచ్చాడు. ఆ వాళ్ళ పేర్లు అల్ కలాబియా, ఆస్మా, కుతైలా, ముఖైలా, కనానియా, సభా. స్నేహితులారా, ఇప్పుడు ఆలోచించండి, ఈనాడున్న సమాజం, ఈనాడున్న సివిలైజ్డ్ కోర్టులు ఇలాంటి వివాహాన్ని అంగీకరిస్తాయా? పోనీ ఈనాడే కాదు, ఒకవేళ ఆయన సత్యదైవ ప్రవక్త అయితే ఆయన చేసిన పని ఎంతవరకు దేవుని జ్ఞానముతో కూడుకున్నది మీరు ఆలోచించాలి. తరచుగా ముస్లిం సోదరులు చెబుతుంటారు ఏమిటంటే, మహమ్మద్ ప్రవక్త గారు మానవ జాతికి అంతటికి కూడా మోడల్. ఈ మోడల్ మనందరి జీవితాల్లో మనం అంగీకరించగలమా? మన బిడ్డల జీవితాల్లో మనం అంగీకరించగలమా? మీరు ఆలోచన చేయాలని మనవి చేస్తున్నాను. బాల్య వివాహాలు ప్రోత్సహిస్తున్నట్టుగా కనబడుతుంది. అలాగే ఆయన ఎన్నో వివాహాలు చేసుకుని కొంతమందికి విడాకులు ఇచ్చినట్టుగా కూడా కనబడుతుంది. ఈ మోడల్ ను సభ్య సమాజం ఎంతవరకు అంగీకరిస్తుందో దయచేసి మేధావులు నిజాయితీగా ఆలోచించాలి. సత్యమేదో నిగ్గు తేల్చాలి. సమాజానికి ఏది మంచిదో ఈ తరము వ్యక్తులందరూ నిర్ణయించాలని మనవి చేస్తున్నాను. అలా కాదండి, అసలు మీరు అర్థం చేసుకోవట్లేదు. ఇవన్నీ మీరు మహమ్మద్ గారిని తప్పుపట్టడానికే పరిశోధన చేస్తున్నారు కానీ మీ బైబిల్లోనే మహమ్మద్ ఉన్నాడండి, ఈ సంగతి మీకు అర్థం కావట్లేదు అంటున్నారు కొందరు సోదరులు. కానీ వారు చూపిస్తున్న వచనాలు, వారు చూపిస్తున్న ఆధారాలు కూడా తప్పునని నేను మనవి చేస్తున్నాను. ఎలాగంటారా? సూర 2వ అధ్యాయము 127 నుండి 129 ఆయతుల ప్రకారము అబ్రహాము ప్రార్థన చేశాడు అని చెబుతున్నారు. ఏమని ప్రార్థన చేశాడట? దేవా, అరబ్బులలో నుండి ఒక ప్రవక్తను నీవు లేపు అని ప్రార్థన చేశాడు అని ఉంది అక్కడ. అయితే అబ్రహాము నిజంగా అలాగ చేశాడా అని మనం ఆలోచన చేస్తే, మొదటిగా అబ్రహాము ఏ గ్రంథాన్ని రాయలేదు. మరెవరు రాశారు అబ్రహాం సంగతి? మోషే రాశాడు. మోషే 5 రాసిన తోరేత్ గ్రంథంలో, అనగా 5 గ్రంథాల్లో కూడా ఎక్కడ కూడా అబ్రహాము ఈ ప్రార్థన చేసినట్టుగా ఆధారము లేదు, దాఖలాలు లేవని మనవి చేస్తున్నాను. ముస్లిం సోదరులు ఆదికాండం 17వ అధ్యాయము 18 నుండి 20 వచనాలు చూపిస్తూ, ఇదిగో ఈ ప్రార్థన ఇష్మాయేలు గురించి చేసింది లేక ప్రవక్తను గురించి చేసింది అంటుంటారు. కానీ అక్కడ మనం సత్యాన్ని జాగ్రత్తగా పరిశీలించాలంటే 17వ అధ్యాయంలో 15వ వచనం నుండి 21వ వచనం వరకు ఆ కాంటెక్స్ట్ అంతటిని చదవాలి. ఆ కాంటెక్స్ట్ లో ఏముందంటే, ఇష్మాయేలు గురించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు అబ్రహాం గారు. ఏమని? ఇష్మాయేలును నీ సన్నిధిని బ్రతకనివ్వు. ఎందుకంటున్నాడు ఆ మాట? అప్పటికే ఆయనకు 100 సంవత్సరాల వయసుకు దగ్గరకు వచ్చేశాడు. అంతకుముందు దేవుడు ఆయనతో వాగ్దానం చేస్తున్నాడు, ఇదిగో నీ భార్య అయిన శారా ద్వారా నీకు ఇస్సాకు అనే సంతానాన్ని ఇవ్వబడుతున్నాను, ఆ సంతానంతో నేను నిబంధనను ఏర్పాటు చేస్తానంటే ఈయనకు అనుమానం వచ్చేసింది. ఏమని? 100 సంవత్సరాలు వచ్చేసాయి, ఇప్పుడు మళ్లీ కొడుకు పుడతాడా? ఇది అసంభవం అనుకొని, అదేం చేస్తావేమో తర్వాత సంగతి కానీ నాయనా, ఇప్పుడు నువ్వు ఇచ్చిన ఇష్మాయిల్ని అయితే బ్రతకనివ్వు అని ప్రార్థన చేశాడు. ఒకవేళ ఆయన చచ్చిపోతే నా వంశమే లేకుండా పోతుంది కదా. అది అక్కడ చేసిన ప్రార్థన. అది 18వ వచనంలో ఉంటుంది. 20వ వచనంలో దేవుడు జవాబు ఇస్తున్నాడు ఇష్మాయేలును గురించి, నీవు చేసిన ప్రార్థనను నేను విన్నాను అని. ఏం ప్రార్థన చేశాడు? బ్రతకనివ్వని. దేవుడు ఏమంటున్నాడు? నేను విన్నాను, ఓకే బ్రతకనిస్తాను. కానీ ప్రవక్తను లేపమన్న ప్రార్థన తోరాలో ఎక్కడ కూడా మనకు కనిపించదు. అంతేకాదు ప్రవక్త పరిచర్య ఇష్మాయేలు వంశానికి ఎక్కడ దేవుడు వాగ్దానం చేయలేదు. ఖురాన్లో గాని బైబిల్ గ్రంథంలో కానీ మనకు కనబడుతున్నది ఏమిటంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల ద్వారా, యాకోబు నుండి ఇశ్రాయేలీల ద్వారా ప్రవక్త పరిచర్యను కొనసాగిస్తానన్నాడు దేవుడు. ఆదికాండం 21వ అధ్యాయం 2వ వచనము, 22వ అధ్యాయం 15 నుండి 18 వచనాలు, 26 నుండి 24 వచనాలు, 28 నుండి 13, 15 వచనాలు, 35వ అధ్యాయం 11, 12 వచనాలు, నిర్గమాకాండం 3వ అధ్యాయం 3 నుండి 12 వచనాల్లో